నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నడిచింది. పాత కొత్త డీసీసీల నియామకానికి సంబంధించి విస్తృత సమన్వయ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు వనపర్తి శివసేన రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఈరోజు విస్తృత సమావేశం జరిగింది పాత కొత్త డీసీసీల నడుమ? ఏం చెప్పిండ్రు, ఏం సమన్వయం చేయబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే అతిశేచ్ఛ ఉంటుంది. ఎట్లా సమన్వయం చేయాలనుకుంటున్నారు? నూతన డీసీసీ అధ్యక్షులందరూ పాతవారిని అందరినీ కలుపుకొని పోయి ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎన్నో పథకాలు, ఈరోజు 6 గ్యారంటీలతో పాటు ఇంకా చెప్పనివి కూడా ఎన్నో పథకాలు ఈరోజు మనం ఎక్కడ కూడా సన్నబియ్యం ఇస్తా అని చెప్పలే. అటువంటి ఎన్నో పథకాలు ఈరోజు చేసినటువంటి గ్రామ స్థాయి వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈరోజు జిల్లా అధ్యక్షుల మీద ఒక బృహత్తరమైన బాధ్యత పెట్టింది. దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత, అందరినీ కలుపుకుపోయాల్సిన బాధ్యత, ఇంటికి పెద్దనలాగా ఆ జిల్లాను మొత్తం కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కూడా జిల్లా అధ్యక్షులేదని ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా వనపర్తిలో కూడా కొంత చిన్నారెడ్డి మెగారెడ్డి మధ్య సమన్వయ లోపం ఉంది. దాన్ని కూడా ఎట్లా మీరు మెయింటైన్ చేయాలి? ఎక్కడ ఇబ్బందికరమైన విషయం ఏమీ లేదు. అంత కోఆర్డినేషన్తోనే నడుస్తుంది మొదటిలో కూడా. సరే, కొందరు అక్కడ ఇక్కడ 1, 2 ఉంటే ఉండవచ్చేమో, కానీ వాటన్నింటి కూడా సమన్వయంగా తీసుకొని పోయి ముందుకు పోతా ఉన్నాం. ఆ ప్రాబ్లం కూడా రాబోయే రోజులు ఎక్కడ కనపడదు. ఇంకా ఈ విస్తృత స్థాయి సమావేశం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కోసం ప్లస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం అనే వాదన కూడా వస్తుంది. నిజమేనాది? అన్నింటికి రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు గ్రామస్థాయి వరకు పోతే ఖచ్చితంగా గతంలో ఇచ్చిన చీరలు ఏ రోజున్నా పనికొచ్చే చీరలు ఉండనా? అందరూ ఎంతసేపు ఉన్న సీన్ల కాడ పిట్టలు రాకుండా కట్టే పరిస్థితులు ఉంటుండే. ఈరోజు చీరలు ఎందుకు అంటే గతంలో చీరలు ఇస్తే తిట్టేటోళ్ళు, ఈరోజు చీరలు రాని వాళ్ళు మాకు ఇంకా ఎందుకు ఇవ్వలే అని ఈరోజు తిట్టే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇటువంటి విషయాలన్నింటినీ ఎక్కడ ఇబ్బంది కాకుండా డీసీసీ అధ్యక్షులు ఖచ్చితంగా గ్రామ స్థాయి వరకు అన్ని ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ ఫలాలు కింది స్థాయి వరకు చేరుతున్నాయా లేదా చూసే బాధ్యత కూడా డీసీసీ అధ్యక్షులు అని చెప్పడం జరిగింది. అంటే ఇంకోటి డ్రెస్ కోడ్ కూడా ఒకటే రకంగా ఒకటే కలర్ చీర ఇవ్వడం ఏంది? ఏమన్నా డ్రెస్ కోడ్ అది అని కూడా విమర్శలు వస్తుంది. ఆ విమర్శించే వాళ్ళకి చేత కాలేదు. ఖచ్చితంగా అది బ్రహ్మాండంగా ఉందని ప్రజలు కోరుకున్నారు. ప్రజలు ఏవైతే ప్రజాభిష్టం మేరకే ఈరోజు ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. చివరికి చెప్పండి, మెస్సీ వస్తున్నాడు తెలంగాణకు, క్రీడలకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఏం చేయబోతున్నారు అసలు తెలంగాణలో? అంటే ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించాలనే ప్లాన్ కూడా వేస్తున్నారు. ఒలింపిక్స్ మనకి ఇప్పుడు 2036లో వస్తుంది. ఇప్పుడు 28లో యూఎస్లో ఉంది, 32లో బిడ్డింగ్ మనం వేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా యువత మొత్తం చెడు మార్గాలు పట్టింది. డ్రగ్స్ కాను, మందు కాను, ఆ విధంగా చెడు మార్గాలు పడుతుంది. వాటి నుంచి గ్రౌండ్ సైడ్ మరల్చాలా, వాళ్ళ మైండ్ సెట్ మారాలి, వాళ్ళంతా హెల్దీ తెలంగాణ భాగస్వాములు చేయాలంటే ఈ విధంగా క్రేజ్ మెస్సీ, అంటే అటువంటి క్రేజీ పర్సన్ మెస్సీని కూడా తెలంగాణకు తీసుకురావాలి. తెలంగాణలో ద బెస్ట్గా తయారు చేయాలి. తెలంగాణ యువతను వన్ సైడ్గా హెల్దీ తెలంగాణలో భాగస్వాములుగా వాళ్ళందరినీ దీంట్లో జాయిన్ చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమాలు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు, అసలు ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఆ తెలివి ఉండాలి కదా, అసలు ఈయనకు ఉంది అనే రకరకాల. అసలు చెప్పిన సన్నాసి అడిగినోనికి తెలివి ఉండాలి. ఒలింపిక్స్ అంటే రేపంటే ఎల్లుండే సన్నాసి కూడా ఎవరైనా కానీ ఒలింపిక్స్ ఎప్పుడు పెడతారు? 2028లో ఎక్కడ ఉంది? యుఎస్లో ఉంది. ఆ తర్వాత బిడ్డింగ్ పోతాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి? అరే ఒలింపిక్స్ తెలంగాణకు తేవాలి అని అంటే వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది? ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ కాదు, భారతదేశానికి ఒలింపిక్స్ వస్తే తెలంగాణలో కావాల్సినటువంటి ఎన్నో గ్రౌండ్స్ను కూడా పునరుద్ధరిద్దాం, అవసరమైన ఏర్పాట్లు చేద్దాం. తెలంగాణలో భారతదేశంలో ఒలింపిక్స్లో తెలంగాణ బిడ్డలనే ఉండే విధంగా ఈరోజు ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు గతంలో ఎప్పుడు 3 స్కూళ్ళు ఉండే, ఈరోజు ఇంకొక 3 స్కూళ్ళు ఇవ్వడానికి సిద్ధమైనాం. స్టేడియంస్ కొత్త స్టేడియంస్ తయారు చేస్తున్నాం. ఎప్పుడో 2002లో కట్టిన స్టేడియంస్ తప్పితే ఇప్పటివరకు దాన్ని రెనోవేషన్ చేసిన పరిస్థితి లేదు. పడావు పడిపోయినాయి. అడవుల్లాగా తయారైన స్టేడియంస్ ఈరోజు మళ్ళీ గ్రౌండ్లో ఒకసారి వెళ్ళి చూడండి ఎట్లయితే తయారైనాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇవన్నీ తయారైనాయి. ఆయన అన్నది ఏందో ఒలింపిక్స్లో ఖచ్చితంగా తెలంగాణ పిల్లలను, భారతదేశంలో తెలంగాణ పిల్లలు ఉండాలన్నది ఆయన ఆలోచన. దానికోసం ఈరోజు ఈ మాణిక్యాలను తయారు చేస్తూ ఉన్నాం. తెలంగాణకు ఒలింపిక్స్ అనేది తెలంగాణకు రాదు, ఇండియాకు వస్తుంది ఆయన చెప్పింది. ఈ సన్నాసులు సగం విని మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతారు. ఇండియాకు ఒలింపిక్స్ వస్తే, ఇండియాకు తీసుకొస్తే దాన్ని తెలంగాణకు ఎక్కువ గేమ్స్ తీసుకొచ్చడానికి కావాల్సిన సౌకర్యాలను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని మిస్కమ్యూనికేషన్ చేసి అంటే వాళ్ళకి ఒలింపిక్స్ అంటేనే తెలియదు కదా, అంత పాన్ పరాగ్ బ్యాచ్ ఉందాడా, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒలింపిక్ గురించి? అంత తాగుబోతు బ్యాచ్, గాంజా బ్యాచ్, పాన్ పరాగ్ బ్యాచ్లతో ఏం మాట్లాడతారు? వాళ్ళని వేసుకొని తిరిగింది, అంత డ్రగ్స్ బ్యాచ్ వేసుకొని తిరిగిన వ్యవస్థ టీఆర్ఎస్ది. చివరి చెప్పండి, పవన్ కళ్యాణ్ కోనసీమకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిన రకరకాల వ్యాఖ్యలు చేస్తారు, ఎట్లా చెప్తారు చివరికి? పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ పొద్దున్న లేచి హైదరాబాద్లో తిరుగుతాడు. అసలు పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఏ విధంగా మాట్లాడాడో, అది ఏ విధంగా వక్రీకరించి మాట్లాడుతారో, మరి ఆయనకు ఆ విధంగా తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుండో ఎవరికి అర్థం కాలేదు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై
డీసీసీ అధ్యక్షులుగా శివసేన రెడ్డి కూడా ఖండిస్తున్నాడు. ఎందుకంటే తెలంగాణను అవమానించే విధంగా ఉన్నాయని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో డీసీసీ నియామకాలకు సంబంధించి పాత కొత్త వాళ్ళ మధ్య ఇద్దరి మధ్య సమన్వయం చేసి ముందు కూడా భవిష్యత్తులో మంచిగా పనిచేసే విధంగా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, గాంధీ భవన్.